విజయవాడలో చాలా మాల్స్ ఉన్నాయి. పీవీపీ మాల్ ఉంది, ట్రెండ్ సెట్ మాల్ ఉంది. ఇలాంటి మాల్స్ వాళ్ళంతా సొంతంగా భూములు కొనుక్కుని నిర్మించిన మాల్స్. ఇప్పటికీ ఆ మాల్స్ పూర్తిగా నిండుతున్న దాఖలాలు లేవు. అరకొరగానే ఆ మాల్స్లో వ్యాపారాలు నడుస్తున్నాయి. ట్రెండ్ సెట్ మాల్ లాంటి చోట్లయితే సగానికి పైగా ఆక్యుపెన్సీ లేక ఖాళీగా కనిపిస్తుంది. పీవీపీ మాల్ కూడా దాదాపు అనేక షాపులు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఇక ఇలాంటి మాల్స్తో పాటుగా నేషనల్ వైడ్ చైన్ మార్కెట్గా ఉన్న డీమార్ట్ వాళ్ళు కూడా విజయవాడలో దాదాపు అన్ని మూలల మాల్స్ నడుపుతున్నారు. డీమార్ట్ కూడా ఎప్పుడూ ప్రభుత్వం దగ్గర స్థలాలు తీసుకుని కానీ లేకుంటే ప్రభుత్వం నుంచి ఏదైనా రాయితీ అడిగి కానీ వ్యాపారాలు చేస్తున్న దాఖలాలు లేవు. వాళ్ళు సొంతంగా అవసరమైనటువంటి స్థలం కొనుగోలు చేస్తారు, సొంతంగా భవనాలు కడతారు, వ్యాపారం చేస్తారు, లేదంటే లీజుకు తీసుకుని వ్యాపారం నడుపుతూ ఉంటారు. ఎక్కడ ఎటువంటి ప్రభుత్వ జోక్యం కూడా ఉండదు. అయినా డీమార్ట్ లాభాల్లో నడుస్తుంది. కానీ ఇప్పుడు లూలు మాల్ అనేటువంటి సంస్థ పేరుతో చంద్రబాబు నాయుడు విలువైన ప్రభుత్వ స్థలాన్ని కట్టబెట్టే దిశలో ఉత్తర్వులు ఇచ్చేశారు. వాస్తవానికి చంద్రబాబుకి ఇది కొత్త కాదు. 2014 నుంచి 19 మధ్యలోనే ఆంధ్రప్రదేశ్ పాలనా నగరంగా ఉన్న విజయవాడ నగరం నడిబొడ్డులోని స్వరాజ్ మైదానాన్ని ప్రైవేటు వాళ్ళ కట్టబెట్టే యత్నం చేశారు. అనేక మాల్స్ వస్తున్నాయి, స్వరాజ్ మైదానం చాలా వ్యాపార కేంద్రంగా అభివృద్ధి అవుతుంది అంటూ ఆ మైదానాన్ని కట్టబెట్టే దిశలో అనేక రకాలుగా పావులు కదిపారు. కానీ విజయవాడ వాసులు తీవ్రమైనటువంటి అభ్యంతరం పెట్టడం, దానికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలు రావడం, వీటన్నింటి కారణంతో అప్పట్లో చంద్రబాబు వెనకడుగు వేశారు. కానీ ఇప్పుడు మాత్రం లూలు మాల్కి పూర్తిగా లాభాలు చేకూర్చే దిశలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏకంగా 99 ఏళ్ల పాటు ఆర్టీసీ స్థలాన్ని కట్టబెట్టేసేదానికి అనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చింది. పైగా అంత ఖరీదైనటువంటి స్థలాన్ని, దాదాపుగా 400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని కేవలం 152 కోట్ల పెట్టుబడి కోసం అంటూ అప్పగిచ్చేస్తున్నటువంటి తీరు మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అయినా చంద్రబాబు వెనకడుగు వేయకుండా లూలుకి అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా పెద్ద దుమారాన్ని రేపుతోంది. వాస్తవానికి లూలు మాల్ సొంతంగా వ్యాపారం పెట్టాలనుకుంటే స్థలాలు కొనుక్కోవచ్చు. అందుకనుగుణంగా విజయవాడలో అనేక ఖరీదైనటువంటి స్థలాలు కూడా అందుబాటులో ఉంటాయి. సొంతంగా స్థలాలు కొని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా లాభాలు గడిస్తున్నప్పుడు లూలు మాల్ పేరుతో ప్రభుత్వ స్థలాలను అప్పగించాల్సిన అవసరం ఏముంది? అది కూడా 99 ఏళ్ల లీజు పేరుతో కారు చౌకగా కట్టబెట్టాల్సిన అత్యవసరం ఏమొచ్చింది అనే మాట చాలామంది నుంచి వినిపిస్తుంది. ముఖ్యంగా గవర్నర్పేట ఆర్టీసీ బస్సు డిపో అంటే 4 ఎకరాల 15 సెంట్ల స్థలం విజయవాడ నడిబొడ్డులో ఉంటుంది. అటు ఆర్టీసీ బస్టాండ్కి, ఇటు రైల్వే స్టేషన్కి, పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉండేటువంటి ఖరీదైనటువంటి స్థలం అంటే ఎకరా 100 కోట్ల రూపాయలు పైబడినటువంటి విలువ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి విలువైనటువంటి స్థలాన్ని 99 ఏళ్ల లీజు పేరుతో లూలు లాంటి సంస్థలకు అప్పగించడం ఏ రకంగా సమంజసం అనే మాట వినిపిస్తుంది. లూలు మాల్ కేరళలో 5 చోట్ల మాల్స్ పెట్టింది. ఎక్కడ ప్రభుత్వం స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అయినా కానీ కొచ్చి లాంటి చోట్ల ఇండియాలోనే పెద్ద షాపింగ్ మాల్లు నడుపుతున్నటువంటి అనుభవం లూలు సంస్థకు ఉంది. కేరళలో ప్రభుత్వం స్థలాలు ఇవ్వకపోయినా, ఇలాంటి అప్పనంగా లీజు పేరుతో భూములు కట్టబెట్టకపోయినా వ్యాపారం చేస్తున్న సంస్థ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ప్రభుత్వ స్థలాల్ని కొల్లగొట్టే రీతిలో, ఖరీదైనటువంటి ప్రభుత్వ భూముల్ని కాజేసే రీతిలో చేస్తున్నటువంటి ప్రయత్నం వెనక మతలబు ఏంటి? ఇందులో ప్రభుత్వ పెద్దల యొక్క అసలైన కిక్ బ్యాక్ సంగతి ఏంటి? భారీగా కిక్ బ్యాక్స్ ఆశించే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు కూడా ఆందోళనకు పూనుకున్నారు. నగరం నడిబొడ్డునున్న డిపోని తీసుకెళ్లి నగరం శివారులోకి తరలించేయడం ఏంటి అంటూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా ఎంప్లాయీస్ యూనియన్ వంటివి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఒకవైపు విజయవాడ వాసులు వ్యతిరేకిస్తూ, రెండో వైపు నగరంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు వ్యతిరేకిస్తూ, నగర ప్రజలు కూడా తీవ్రంగా తప్పుపడుతున్న చంద్రబాబు ముందడుగేస్తున్నటువంటి వైనం చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. ఒకవైపు ఇప్పటికే వాల్మార్ట్ లాంటి సంస్థలు రావడం వల్ల విజయవాడలో అనేక రకాల వ్యాపారాల మీద దెబ్బపడినటువంటి తరుణంలో లూలు మాల్ కారణంగా మరిన్ని వ్యాపారాలు నష్టపోయే ప్రమాదం ఉంటుందని తెలిసి కూడా
చంద్రబాబు లూలు మాల్ని ప్రోత్సహిస్తున్నటువంటి వైనం కేవలం భూముల కోసమేనా, లేకుంటే ఇంకా దీని వెనకాల ఏవైనా ఇతర ప్రయోజనాలు ఉన్నాయా అనే సందేహాలు కలగక మానదు. ఇది రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్కి, కూటమి ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా, విజయవాడ వాసుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కోవాల్సినటువంటి అంశంగా మారే ప్రమాదం అయితే పొంచి ఉంది.